నమస్తే K24 న్యూస్. కాణిపాకంలో భక్తి వాతావరణం వైభవంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ రోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 16 వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాల భాగంగా వినాయక చవితి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అన్నం రామనారాయణ రెడ్డి స్వయంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, శాసనసభ్యులు కె మురళీమోహన్, గురజాల జగన్మోహన్, చిత్తూరు మేయర్ అముద, అదనపు ఎస్పీ రామకృష్ణరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. नमः ओं ब्रह्मद्वेष विवर्जिताय नमः ओं ब्रह्मत्यदैत्य भजदा नमो नमः आनन्दनीराजनन्दर्शयामि गणपतिगो हवामहे हवामहे गणपतिं गणपतिगो हवामहे कविं कविगो हवामहे गणपतिं हवामहे कविं गणपतिमिति गणपतिं हवामहे कविं कविगो हवामहे हवामहे कविं कवीनां कविगो हवामहे हवामहे कविं कवीनां कविं कवीनां कवीनां कविं कविं कवीनामुपमश्रवस्तमं कवीना कविं कविं कवीनामुपमश्रवस्तमं कवीनामुपमश्रवस्तमं कवीनां कवीनामुपमश्रवस्तमं उपमश्रवः तमं ब्रह्मणां ब्रह्मणो ब्रह्मणो ब्रह्मणां ब्रह्मणस्पदे पदे ब्रह्मणो ब्रह्मणां ब्रह्मणां ब्रह्मणस्पदे ब्रह्मणस्पदे पदे ब्रह्मणो ब्रह्मणस्पद आपदे ब्रह्मणो ब्रह्म शृण्वन् शृण्वन्नोतिभिरुतिभिः शृण्वन् शृण्वन्नोतिभिः सेदसेदोतिभिः शृण्वन् शृण्वन्नोतिभिः सेदा तिभिरुतिभिः सेदसादनो ओतिभिरित्युतिभिः सीदसादनको सादनको सेदसेदसादनम् श्रियमेवावरुन्धे शीते वाते पुनन्निवेद्याः क्षेमो वै राष्ट्रस्य शीतो वातः क्षेममेव चन्द्रमा स्थिरति श्रीर्वर्चस्वमायुष्यमारोग्यमावेध शोभामानो महीयते धान्यो धनो पशु
కాణిపాక నివాసాయ కామితార్థప్రదాయ ఘనశోభమానః స్వామి. వినాయక చవితి పర్వదినాన కాణిపాకంకి ఇక్కడ వరసిద్ధి వినాయక స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా హిందూ ఆలయాలలో జరిగేటువంటి పూజా కైంకర్యాలని ప్రత్యక్షంగా ప్రతి ఆలయంలో జరిగేటువంటి దాన్ని ఆయన పర్యవేక్షిస్తూ మరీ ముఖ్యంగా ఇటువంటి బ్రహ్మోత్సవాల టైంలో ఆలయాలకి తను లేకపోతే తను మంత్రివర్గ సహచరుల్ని పంపి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలని స్వామివారికి ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితీ. ఈ ఆనవాయితీలోనే ఈరోజు ఈ యొక్క కాణిపాకం వినాయక స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఇక్కడికి రావడం జరిగింది. గడిచిన సంవత్సరం కూడా నాకే అవకాశం ఉండింది, కానీ కృష్ణానది పరివాహక ప్రాంతంలో వచ్చినటువంటి వరద బీభత్సంలో ఆనాడు మేమందరం అక్కడే ఉండిపోవడంతో స్థానిక శాసనసభ్యుల్ని అధికార యంత్రాంగాన్ని ఇక్కడికి వచ్చి పట్టు వస్త్రాలు ఇవ్వమని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చాం. మరి ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి నేను ఇక్కడికి రావడం, స్వామివారికి ప్రభుత్వ లాంఛనంగా ఇచ్చేటువంటి పట్టు వస్త్రాలని స్వామికి సమర్పించడం జరిగింది. ఈరోజు స్వామివారి యొక్క ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి ప్రతి కుటుంబానికి విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు ఉండాలని, ఎటువంటి విఘ్నాలు లేనటువంటి సమాజ స్థాపన జరగాలి,
అన్ని విధాలా ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించాలని చెప్పి ఆ యొక్క వినాయక స్వామి వారిని అందరం కలిసి వేడుకోవడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో స్వామివారి ఆశీస్సులతోటి ఈరోజు ఇక్కడ నిర్మాణం చేసినటువంటి ఈ యొక్క అన్నప్రసాద ఈ యొక్క హాల్ని దాదాపు 4 కోట్ల రూపాయలతో ఇప్పటికే దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. గతంలో ఈ అన్నప్రసాదం జరిగేటువంటి ఈ ప్రాంతంలో కేవలం రోజుకి 2500 మాత్రమే ఇందులో ఈ యొక్క అన్నప్రసాద వితరణ జరిగేది. ఈరోజు ఈ నూతన భవనం, నూతనంగా ఏర్పాటు చేసినటువంటి వంటశాల ఇవన్నీ కూడా మెకనైజ్డ్ పద్ధతిలో ఉండాలి అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆశీస్సులతో వారిచ్చిన ఆదేశాలను అమలుపరుస్తూ దాదాపు 4 కోట్ల రూపాయల పైచిలుకు అయ్యేటువంటి ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఇదే కాదు, చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో అనేక ఆలయాలకి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ, అనేక మంది సంస్థలు కూడా, వాలంటరీ ఆర్గనైజేషన్స్ కూడా ముందుకొచ్చి ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాయి. కాబట్టి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి ఆలయాల వరకు పూర్తిగా పునర్నిర్మాణ కార్యక్రమం చేసి ఆ దైవానికి నిర్వహించేటువంటి పూజాది కార్యక్రమాలు, కైంకర్యాలన్నీ కూడా ఆగమ పండితుల యొక్క ఆలోచనతోనే జరిగే విధంగా ఇవాళ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెప్పడం జరిగింది. ఆలయాల్లో జరిగేటువంటి నిత్య నైవేద్య పూజా కైంకర్యాలన్నీ కూడా ఆగమ పండితుల యొక్క పరిధిలోనే జరగాలి. పాలక వర్గాలు కానీ, అధికార యంత్రాంగం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇందులో జోక్యం కలిగించుకోకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం జీవో కూడా విడుదల చేయడం జరిగింది. దాన్ని అనుసరించే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది ఆలయాల్లో ఆ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రతి ఆలయంలో, ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదట ఆలయం తలుపులు తెరిచిన వెంటనే ఆలయంలో మరి ఆ ఆలయానికి సంబంధించినటువంటి సుప్రభాత గీతాలు కానీ, స్వామివారి వేదోచ్చారణతో కానీ నిత్యం ప్రతి ఆలయంలో వాటిని నిర్వహించాలి. దాంట్లోనే స్వామివారి, అమ్మవార్ల యొక్క అన్ని ఆలయాల్లో కూడా పూజా కార్యక్రమాలు మైకులు బట్టి వినిపించాలి అని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు. అవి ఇవాళ ఈ రాష్ట్రంలో అమలవుతూ ఉన్నాయి. ఆలయాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో అన్నప్రసాద వితరణ